అనగనగా రాజపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక బుజ్జి మేకపిల్లను కొండ ప్రాంతానికి గొర్రెల మేత కొరకు తీసుకుని వెళ్లాడు. గొర్రెల మందకు రక్షణగా 2 కుక్కలను ప్రతిరోజు వెంటబెట్టుకుని వెళ్లేవాడు. చంద్రయ్య గొర్రెల మందతో, ఈ రోజు మిమ్మల్ని పచ్చగడ్డి కోసం చాలా దూరం తీసుకొని వచ్చాను. ఇదంతా కొత్త ప్రదేశం. మీరెవరూ ఆ లోయ ప్రాంతానికి వెళ్ళవద్దు. అది చాలా ప్రమాదకరం అని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు దగ్గరకు వెళ్లాడు. కాని బుజ్జి మేకకు కుతూహలం చాలా ఎక్కువ. ఆ లోయ ప్రాంతంలో ఏముంది అని తెలుసుకోవాలి అని అనుకుంది. అలా గడ్డి తింటూ ముందుకు వెళ్ళింది. అక్కడ గడ్డి తింటూ ఇలా అంది, ఈ గడ్డి చాలా తీయగా ఉంది, ఇంకా ముందుకు వెళ్తాను. కొంత దూరంలో మరింత తీయని గడ్డి లభిస్తుందని చాలా దూరం వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరమైపోయింది. ఈ వాటర్ఫాల్ ఎంత అందంగా ఉందో కదా. ఇక్కడికి రాని నా ఫ్రెండ్స్ ఎంత దురదృష్టవంతులో కదా. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరికి వస్తున్న సంగతి తెలియలేదు. తోడేలు మేకపిల్ల మీదకు వచ్చింది. మేకపిల్ల భయపడి కాస్త ఆలోచిస్తూ తన తాతయ్య చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంది. బుజ్జితల్లి, నీవు ఎప్పుడైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ గంటతో శబ్దం చేయు. నేను నిన్ను కాపాడుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావని తోడేలు కోపంతో అరుస్తుంది. అప్పుడు మేక తోడేలుతో, ఆగండి ఆగండి తోడేలుగారు, నేను ఇప్పుడే పచ్చగడ్డి తిన్నాను. కాసేపు డాన్స్ చేస్తాను. అప్పుడు తిన్న గడ్డి జీర్ణం అవుతుంది. అప్పుడు నా మాంసం చాలా రుచిగా ఉంటుంది. గంట నుండి శబ్దం ఎక్కువగా రాకపోవడం వలన గొర్రెల కాపరికి గంట శబ్దం చేరలేదు. ఎవరూ రాకపోయేసరికి మేక మరో ఉపాయం ఆలోచించింది. ఈ గంట నా మెడలో చాలా బరువుగా ఉంది. ఈ గంటను మీరు తీసుకుని పెద్దగా శబ్దం చేయండి. నేను చాలా వేగముగా డాన్స్ చేస్తాను. తర్వాత నన్ను మీరు హాయిగా తినవచ్చు అని తోడేలుతో అంది. అప్పుడు తోడేలు గంటను తీసుకుని పెద్దగా శబ్దం చేసింది. మేకపిల్ల వేగముగా గంతులు వేసింది. గంట నుండి శబ్దం గొర్రెల కాపరికి వినబడింది. మేకపిల్ల ప్రమాదంలో ఉందని గ్రహించిన చంద్రయ్య కుక్కలను పంపి తోడేలను తరిమిగొట్టాడు. బుజ్జితల్లి, నీకు తెలివి, సమయస్ఫూర్తి చాలా ఎక్కువ. గంట శబ్దం నాకు వినబడకపోతే ఏమి జరిగ ఉండేదో నీకు తెలుసు కదా. కాబట్టి ఎంత తెలివి గలవారు అయినా సరే పెద్దల మాటను జవదాటకూడదు. నన్ను క్షమించు తాతయ్య, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. కథ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.